అందరికీ నమస్కారం. ప్యాలెస్ నుండి బయటకు వచ్చిన కాలకేయుడు ప్రెస్ మీట్ పెట్టి యథాతథంగా నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించడం, నారా లోకేష్ గారిపై, పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేయటం, ప్రజలు చీకొట్టి 11 సీట్లకే పరిమితం చేసిన ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని అడుక్కోవటం, పేపర్ మీద తప్ప గ్రౌండ్లో లేని మెడికల్ కాలేజీల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తన అబద్ధపు మాటలతో నమ్మించేదానికి ప్రయత్నం చేయటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకం పెట్టుకుని 90% స్ట్రైక్ రేటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి కూటమి పార్టీలకు అవకాశం కల్పిస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు చెప్పని అనేక రకాల హామీల్ని అమలు చేస్తూ నిష్పక్షపాతంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుంటే అది చూసి ఓర్వలేని ఈ జగన్ రెడ్డి ఆక్రోశంతో విషం జిమ్ముతా ఉన్నాడు ప్రభుత్వంపై. సూపర్ 6 హామీలు అమలు కాలేదని మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ రెడ్డి నీ సాక్షి ఛానల్ కెమెరాతో, నీ సాక్షి ఛానల్ మైక్తో కాకుండా ప్రజల మధ్యకు వస్తే తెలుస్తుంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తా ఉందనేది ప్రజల మధ్యకు వస్తే తెలుస్తుంది. జగన్ రెడ్డి నీ మాదిరి పరదాలు బార్గేట్ల మధ్య తిరగట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు, ప్రజలకి అండగా నిలబడుతూ ఉన్నారు. ఇక నువ్వు మాట్లాడావు అసెంబ్లీ గురించి, నారా చంద్రబాబు నాయుడు గారు పారిపోయాడని మాట్లాడతావు, నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి ఉంటే రానన్నాడని మాట్లాడతావు, నారా చంద్రబాబు నాయుడు గారిని మీ ఎమ్మెల్యేలు ఒక్క మాట కూడా మాట్లాడలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు, సిగ్గు శరం లేకుండా. యూట్యూబ్ లో కొట్టుకుంటూ ఇప్పటికీ ఉన్నాయి ఆ వీడియోలు. నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా భువనేశ్వర్ గారిని మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా వెకిలి మాటలతో, వికృతపు చేష్టలతో బాధపడేదానికి, ఇబ్బందులు పెట్టేదానికి ఆ రోజు మీరు చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో ధ్వనిలాగా అవి వినిపిస్తూనే ఉన్నాయి. జగన్ రెడ్డి మీరు చేసిన వికృత చేష్టలకి ఉదాహరణే నీకు వచ్చిన 11 సీట్లు. నీ మాదిరి నవరత్నాల పేరుతో హామీలిచ్చి జనాలను మోసం చేసి 11 సీట్లకు ఏదైతే నువ్వు పరిమితమయ్యావో అవన్నీ మరిచిపోయి ఈరోజు నువ్వు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతా ఉన్నావు. సిపిఎస్ రద్దు అన్నావు, మద్యపాన నిషేధం అన్నావు, దశల వారీగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నావు, మెగా డిఎస్సీ అన్నావు, పేద ప్రజలకు 25 లక్షలు ఇల్లు కట్టిస్తానన్నావు. నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను కూడా ప్రజలకు అందించలేని అసమర్థుడివి నువ్వు. 17 మెడికల్ కాలేజీలు నేను కట్టాను, నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేట్ పరం చేసి దోచుకునేదానికి ప్రయత్నం చేస్తారని మాట్లాడతావు, సిగ్గు శరం లేకుండా. దమ్ము ధైర్యం ఉండే నువ్వు చూపించు, నువ్వు ఎక్కడ కట్టావో 17 మెడికల్ కాలేజీలు. నువ్వు ఇదే విధంగా గతంలో అమరావతి గురించి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నిర్మించిన బిల్డింగ్లన్నింటినీ అక్కడ ఉండి ప్రజలకు చూపించడం జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే 17 మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్ర ప్రజలకు చూపించు. చేతగానే దద్దమ్మవే. ప్రజలు చీకొడితే ఇంట్లో కూర్చోకుండా ప్రతినిత్యం రాష్ట్రంపై, ప్రభుత్వంపై, చంద్రబాబు గారిపై విషం చిమ్ముతూనే ఉన్నావు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడు కాబట్టి బావిలో దూకాలని మాట్లాడతావా? నువ్వు దూకాలి జగన్ రెడ్డి బావిలో. నిన్ను నమ్మి 151 సీట్లు ఈ ప్రజలు నీకు ఇస్తే 11 సీట్లకు పరిమితమైన రోజున, ప్రజలు చీకొట్టిన రోజున నువ్వు బావిలో దూకాలి. కనిపెంచిన తల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేస్తే వాళ్ళు రోడ్డెక్కి నీ గురించి నీచుడు జగన్ రెడ్డి అని మాట్లాడినప్పుడు సిగ్గుతో బావిలో దూకాలి. బాబాయిని పైకి పంపేసి నీ అధికార దాహం కోసం నారా చంద్రబాబు నాయుడు గారిపై ఆ నింద వేసి 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో నిరూపించలేని అసమర్థుడివి, దానికి దూకాలి బావిలో నువ్వు. రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటాడుకొని కల్తీ మద్యంతో అనేక మంది మహిళల తాలిబొట్లు తెంచినందుకు నువ్వు దూకాలి జగన్మోహన్ రెడ్డి బావిలో. రాష్ట్రంలో ఉన్న యువతని మత్తుకి బానిసలుగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసిన నువ్వు దూకాలి జగన్ రెడ్డి బావిలో. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతా ఉన్నావు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. ప్రతినిత్యం అడుక్కుంటావు ప్రతిపక్ష హోదా. ప్రజల్లోకి వెళ్లలేవు ధైర్యంగా. బార్గేట్లు, పరదాల మధ్య తిరిగి నువ్వెక్కడ? ప్రతినిత్యం ప్రజలకు తోడుగా, అండగా నిలబడుతున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎక్కడ? నీకు కనీస నైతిక హక్కు లేదు జగన్ రెడ్డి మా నాయకుల గురించి మాట్లాడేదానికి. ప్రజలు చీకొట్టి నిన్ను మూలన కూర్చోబెట్టారు, అయినా నువ్వు సిగ్గు తెచ్చుకోకుండా ప్రతినిత్యం ఈ ప్రభుత్వంపై, నారా చంద్రబాబు నాయుడు గారిపై విషం చిమ్ముతూనే ఉన్నావు. ఖచ్చితంగా ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నీకు తెలియజేస్తూ నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కనుక అవాకులు చవాకులు వెళ్తే ఖచ్చితంగా దానికి దగ్గర నువ్వు
శిక్ష అనుభవించాల్సిన చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నాను జగన్ రెడ్డి. Please subscribe to Leo News for more videos.